నాన్నా, నువ్వు అమ్మని చూడ్డానికి వచ్చి ఎన్ని రోజులవుతుంది నాన్నా? రోజులు కాదమ్మా, ఎన్నేళ్ళవుతుందో అని అడగమ్మా. అవును నాన్నా, ఇన్నేళ్ల తర్వాత అమ్మని చూడ్డానికి వస్తుంటే ఇది ఆనందమో ఆందోళనో తెలియట్లేదు. నాకు అలాగే ఉందమ్మా. అమ్మా, నీకు గుర్తుందా? ఏంటి నాన్నా? నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇలాగే మీ అమ్మని చూడ్డానికి ఈ ఊరొచ్చాం. అప్పుడు జరిగింది నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా. నాన్నా, అమ్మ ఇక్కడే ఉందా? అవునమ్మా. దండం పెట్టుకోమ్మా. నాన్నా, అమ్మకి దీపం ఎందుకు వెలిగిస్తున్నాం? అమ్మకి చీకటంటే భయమా? కాదమ్మా, అమ్మకి మనం దీపం వెలిగిస్తే తను మన ఇంట్లో వెలుగులు నింపుతుందమ్మా. అందుకు. నాన్నా, అమ్మ మనతో కలిసి ఉండొచ్చు కదా, ఇక్కడ ఒంటరిగా ఎందుకుంటుంది? అమ్మని మనతో పాటు తీసుకెళ్దాం నాన్నా. ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? అమ్మ మనతో పాటు రాదమ్మా. అమ్మా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందమ్మా. మనల్ని వదిలేసి అమ్మ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయింది నాన్నా? మనల్ని వదిలేసి అమ్మ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయింది నాన్నా? చెప్పు నాన్నా, అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది? అమ్మకి ఆ దేవుడంటే చాలా ఇష్టం. అందుకే అమ్మ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందమ్మా. అంటే అమ్మకి నేనంటే ఇష్టం లేదా నాన్న? నాన్న నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? నేనేమైనా తప్పుగా అడిగానా? లేదమ్మా, నువ్వు కరెక్ట్గానే అడిగావు. చెప్పడానికి నీ నాన్న దగ్గర సమాధానం లేదమ్మా. అమ్మా, నేరుగా నువ్వే మీ అమ్మని అడగమ్మా. అడుగు. అమ్మా, నేను అక్షయని. నా మాటలు నీకు వినపడుతున్నాయా? నీకు నేను నాన్న అంటే ఇష్టం లేదా? నేను నాన్న ఏం తప్పు చేశామమ్మా? నేను నిన్ను ఏం అడగనమ్మా. నువ్వేం చెప్పినా వింటాను, అస్సలు అల్లరి చేయను. నువ్వు ఇక్కడ ఉండకమ్మా, రా అమ్మా, మన ఇంటికి వెళ్దాం. రా అమ్మా, రా అమ్మా. నా ఫ్రెండ్స్ విజ్జు, దుర్గా, మహేశ్వరి
అందరూ వాళ్ళ అమ్మతో సంతోషంగా ఆడుకుంటున్నారు. నాకు కూడా నీతో ఆడుకోవాలని ఉందమ్మా. రామ్మా, రామ్మా, అమ్మా రామ్మా. రావు కదూ? నేను ఆ దేవుణ్ణి అడుగుతాను. దేవుడా, మా అమ్మని నా దగ్గరికి పంపించేయి. నాకు అమ్మ కావాలి. నాకుంది ఒకే ఒక్క అమ్మ కదా. ఆ అమ్మని కూడా నువ్వే తీసుకెళ్ళిపోతే నేనెలా ఉండగలను దేవుడా? నాకమ్మ కావాలి. నాకమ్మ కావాలి. ఇచ్చే దేవుడా, ఇవ్వవా ప్లీజ్ దేవుడా. నాకమ్మ కావాలి. ఇచ్చే దేవుడా, ఇవ్వవా. నాకమ్మ కావాలి. అమ్మా, నాకమ్మ కావాలి. నాన్న, నాకమ్మ కావాలి. అమ్మా, నువ్వు నాకు కావాలమ్మా. రామ్మా, ప్లీజ్ అమ్మా. మన ఇంటికి వెళ్దాం రామ్మా. ప్లీజ్ అమ్మా, రామ్మా. నువ్వు నాకు కావాలమ్మా, ప్లీజ్. అమ్మా, అమ్మా, అమ్మ రామ్మా. అమ్మ రామ్మా. నాన్న, నేనంతలా ఏడుస్తూ అడిగినా ఆ దేవుడు అమ్మని తిరిగి పంపించలేదు కదా నాన్న. ఏడవకమ్మా. మంచివాళ్ళని ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడని మీ అమ్మ విషయంలోనే నాకు అర్థమైంది. మన చేతిలో ఏది ఉంటుందమ్మా, మనకు రాసి పెట్టింది ఇంతే అని సర్దుకుపోవాలమ్మా. ఏడవకమ్మా. హే అక్షయ, మా అక్క మనల్ని వదిలి ఎక్కడికి పోలేదు, మనల్ని వదిలి ఉండదు కూడా. కాబట్టి ఊరికే ఏడవకుండా తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఏడవకు అక్షయ. ఏమండి, ఏడవకు ఏడవకు అంటూ మీరేడుస్తుంటే అదెలా ఊరుకుంటుందండి? చిన్నప్పుడెప్పుడో జరిగినవి గుర్తు చేసి దాన్ని ఏడ్పించింది కాకుండా మీరు ఏడుస్తూ కూర్చుంటారా? ముందు మీరేడవడం ఆపండి. అమ్మా, నాన్న ఏడవట్లేదమ్మా, నువ్వు కూడా ఏడవకు. ఇకపై అమ్మని తలుచుకొని ఏడవకూడదు. పద.